హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెలలో జమ అయ్యే డీఏడీఆర్ అరియర్స్ విడుదల రూ. 26,208 అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకి 200 నెలలకి పైగా డీఏడీఆర్ బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉందన్నమాట. ఈ పెండింగ్ బకాయిలు ప్రతి ఉద్యోగి, పెన్షనర్‌కు 2,00,000 నుంచి 4,00,000 వరకు ఉండవచ్చు అని అంచనా. ఇటీవల జీవో ఎంఎస్ నంబర్ 28 ప్రకారంగా 3.64% డీఏ పెంపును ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో డీఏ శాతం 30.03కి పెరిగింది. దీనికి సంబంధించి 15 నెలల డీఏడీఆర్ అరియర్స్ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపులను 3 సమాన వాయిదాల్లో చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 2024లో మొదటి విడత, నవంబర్ 2024లో రెండో విడత, ఫిబ్రవరి 2025లో మూడో విడత, ఈ 3 ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌లో సో, అదేవిధంగా జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా మరొక 3.64% డీఏ పెంపు ప్రకటించడంతో డీఏ అనేది 33.67%కి పెరిగింది. ఈ డీఏకి సంబంధించి 12 నెలల బకాయిలను కూడా 3 విడతల్లో చెల్లించాల్సి ఉంది. సెప్టెంబర్ 2024 ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్, డిసెంబర్ 2024 సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్, అలాగే మార్చి 2025 థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్. ఈ విధంగా బేసిక్ పే ఆధారంగా ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి డీఏ బకాయిలు ప్రభుత్వం ప్రకటించిన డీఏ పెంపుతో వివిధ ఉద్యోగుల బేసిక్ పే ఆధారంగా చెల్లించాల్సిన బకాయిలు ఈ విధంగా అయితే ఉంటాయి. బేసిక్ పే 20,000గా ఉన్నవారికి ఫిబ్రవరి మరియు మార్చి 2025లో చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ. 6,552. అలాగే రూ. 23,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 7,535. 30,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 9,894. 40,400 బేసిక్ పే ఉన్నవారికి రూ. 13,235. 50,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 16,380. అలాగే 60,200 బేసిక్ పే ఉన్నవారికి రూ. 19,722. అలాగే 70,400 బేసిక్ పే ఉన్నవారికి రూ. 23,630. 80,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 26,208 చెల్లించాల్సి ఉంది. ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేస్తే ఉద్యోగ పెన్షనర్లకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుంది. అదేవిధంగా గత సంక్రాంతికి ప్రభుత్వం కొన్ని బకాయిలను విడుదల చేసినప్పటికీ ఇంకా పెండింగ్‌లో ఉన్న మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి అని ఉద్యోగ పెన్షనర్లు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ పెంపండి, డీఏ ప్రకటనలు ప్రభుత్వం ఇప్పటివరకు 2024 జనవరి మరియు జూలై డీఏలను ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 4% జనవరి డీఏను, అలాగే 3% జూలై డీఏను పెంపును ప్రకటించింది. అదేవిధంగా 2025 జనవరి డీఏ కూడా త్వరలో 2% నుంచి లేదా 3% వరకు పెరిగే అవకాశం ఉంది. జనవరి 2024 డీఏను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించినట్లయితే ఈ డీఏ శాతం అనేది 33.674% నుంచి 37.37%కి పెరుగుతుంది. ఈ పెంపుతో ఉద్యోగుల బేసిక్ పే పై ప్రభావం ఈ విధంగా అయితే ఉంటుంది. బేసిక్ పే 19,000 ఉన్నవారికి రూ. 7,789 అదనంగా డీఏ రూపంలో యాడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక రూ. 24,280 బేసిక్ పే ఉన్నవారికి రూ. 954 డీఏ అదనంగా యాడ్ అవ్వనుంది. 41,100 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,538. అలాగే రూ. 50,130 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,914 అయితే అదనంగా డీఏడీఆర్ రూపంలో కలవనుందనమాట. ఈ డీఏ పెంపును ఉగాది సందర్భంగా ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. డీఏ బకాయిల చెల్లింపుల ఆలస్యం, ఉద్యోగుల ఆందోళన. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న 212 డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో డీఏ బకాయిలను సమయానికి చెల్లిస్తుండగా ఏపీ ఉద్యోగులకు మాత్రం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రభుత్వం తక్షణమే షెడ్యూల్ ప్రకారంగా డీఏ బకాయిలను విడుదల చేయాలని, లేకపోతే ఉద్యోగ పెన్షనర్ సంఘాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని అయితే హెచ్చరించాయి. ఈ విధంగా ఈ సందర్భంగా మనకు ఈ మార్చి 2025
నెలాఖరు లోపల ఉద్యోగ సంఘాలతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారనమాట. సో, ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను అలాగే 2 డీఏల ప్రకటన సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. త్వరలోనే డీఏలకు సంబంధించి శుభవార్త వెలువడే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో, డీఏకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.